హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి మంత్కు సంబంధించినటువంటి తెలంగాణ అంశాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. దానిలో భాగంగా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన వివరణ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనకు జనవరి మంత్లో ఈ తెలంగాణకు సంబంధించిన అంశాలు అయితే చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. నేను ప్రతిదీ మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఆల్రెడీ మనం జనవరి మంత్కి సంబంధించి టాప్ 50 బిట్స్ అయితే అప్లోడ్ చేసాం, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రూపంలో. వీటికి సంబంధించి నేను ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. మీరు ఆ వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ లోగో పైన కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లోనే కరెంట్ అఫైర్స్ 2025 అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ కనబడుతుంది. దీనిలో మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలతో కూడిన వీడియోస్తో పాటు మనం మంత్ వైజ్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కూడా దీనిలో యాడ్ చేశాను. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలతో కూడినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్గా చూసినట్లయితే ఇక్కడ ఇండియన్ ఎకానమీ కావచ్చు, పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా హిస్టరీకి సంబంధించి, తెలంగాణ కల్చర్, జాగ్రఫీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి వచ్చి చెక్ చేయండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. ఈ వీడియోలో మనం తెలంగాణ అంశాలు జనవరి మంత్కి సంబంధించి అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే అందించడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిలో కూడా ఇంపార్టెంట్ తెలంగాణ అంశాలు కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో యాడ్ చేస్తున్నాను. సో దాన్ని కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే, తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ పాలసీ 2025కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీనిలో ఏవి సరైనవో గుర్తించండి. ప్రతి క్వశ్చన్కు మీరు వీడియోని పాజ్ చేసుకొని దానికి ఓన్గా ఆన్సర్ చేయండి. మీరు ఎన్ని కరెక్ట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ప్రతిదీ మీకు మళ్ళీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు జనవరి మంత్లో తెలంగాణకు సంబంధించి 3 ముఖ్యమైనటువంటి పాలసీలు అయితే ఉన్నాయి. ఒకటి ఈ రిన్యూవబుల్ ఎనర్జీ పాలసీ, తర్వాత పర్యాటక విధానం అండ్ ROR యాక్ట్ కూడా రావడం జరిగింది. ఈ మూడిట్లకెళ్ళి మనకు రాబోయేటువంటి పోటీ పరీక్షలో కనీసం 2 ప్రశ్నలు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఫస్ట్ 3 ప్రశ్నలు అవే తీసుకుంటున్నా. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే, ఈ పాలసీ ఇక్కడ మనం రిన్యూవబుల్ ఎనర్జీ అంటే దీన్నే మనం ఏమంటాం అంటే పునరుత్పాదక ఇంధన విధానం అని చెప్పేసి అంటాం. సో అట్లా కూడా మనకు అక్కడ వచ్చి ఇది ఇంగ్లీష్లో, తెలుగులో అయితే పునరుత్పాదక ఇంధన విధానం అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఈ పాలసీని 2025 జనవరి 25న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది 10 ఏళ్ల పాటు అమలులో ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది మనకు కరెక్టే. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ దీనిలో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇది 10 ఏళ్ల పాటు అమలులో ఉండబోతుంది. ఇది మనకి రీసెంట్గా మంత్రివర్గం ఆమోదించింది కనుక మనకు వార్తల్లో ఉంది. సో ఇది అంతగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉండబోతుందంటే 10 ఇయర్స్ అన్నమాట. అంటే 2025 నుంచి మనకు 2035 వరకు ఇది ఉండబోతుంది అనమాట. ఈ గుర్తుంచుకోవాలి. ఈ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేరుగా అడగవచ్చు. ఇక ఫస్ట్ పాయింట్ కరెక్టే. సెకండ్ కనుక చూసినట్లయితే, ఈ పాలసీ కింద రాష్ట్రంలో సౌర, పవన ఎనర్జీ స్టోరేజ్ కావచ్చు, జియోథర్మల్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రోత్సహించనుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇది దీని యొక్క మెయిన్ గోల్ అన్నమాట. ఇది కూడా మనకు కరెక్టే, గుర్తుంచుకోవాలి. సో దీని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఈ సౌర కావచ్చు, పవన, డిస్ట్రిబ్యూటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ అంటాం కదా, అది దాంతోపాటు ఎనర్జీ స్టోరేజ్ అంటే బ్యాటరీ స్టోరేజ్ ప్లస్ పంపుడ్ స్టోరేజ్ అనమాట. ఈ 2 రకాలను స్టోరేజ్ చేయడం అండ్ అదేవిధంగా జియోథర్మల్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్, హైబ్రిడ్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తుల ప్రాజెక్టును ఏర్పాటుకు భారీ ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం దీని ద్వారా లక్ష్యంగా పెట్టుకుందనమాట. దీనివల్ల ఏంటంటే మనకు కాలుష్యం తగ్గుతుంది. సో దీనివల్ల మనకు ఈ విద్యుత్ ఒక కొరత కూడా తగ్గుతున్న ఉద్దేశంతో దీని లక్ష్యంగా మనకి 10 ఇయర్స్లో కొంత టార్గెట్ పెట్టుకుంది. దానికి సంబంధించి మీకు ఇక్కడ నేను థర్డ్ పాయింట్లో ఇచ్చాను. సో ఇది కరెక్టే. సో దీని యొక్క మెయిన్ లక్ష్యం ఏంటంటే, అంటే గోల్ ఏంటంటే ఈ పాలసీలో ఇది గుర్తుంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ 2029-30 నాటికి సుమారు 49,500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరాను సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి అంటున్నాడు. ఇది మనకు మిస్టేక్ ఉంది. ఈ పాయింట్ని కొంచెం మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఈ 10 ఇయర్స్ను 5 ఇయర్స్ కింద టార్గెట్ పెట్టుకున్నారు. ఫస్ట్ 2029-30 నాటికి వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకున్నారంటే, ఈ టైం వరకు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే మనకు ప్రజెంట్ చూసినట్లయితే 10,095 మెగావాట్లు ఉంది మన దగ్గర. ఈ పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం అనేటువంటిది 10,095 అనేటువంటిది ఉందన్నమాట. తెలంగాణలో ప్రజెంట్ 10,095 మెగావాట్లు ఉంది సుమారుగా. అయితే మనకి ఇది 2029-30 నాటికి మరొక 20,000 దీనికి యాడ్ చేయాలనుకున్నారంట. 20,000 వరకు పెంచాలి దీని యొక్క సామర్థ్యం. 20,000 పెంచాలి. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ 5 ఇయర్స్లో ఎంత పెట్టుకున్నారంటే 20,000 మెగావాట్లు పెట్టుకున్నారు అదనంగా సామర్థ్యాన్ని. ఈ రెండింటిని కలిపితే మనకి ఎంత అవుతుంది జనరల్గా సుమారుగా 31,400. అంటే ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు ఉన్న దాంతో కనుక మనం చూసినట్లయితే 31,400 అనేటువంటిది
ఈ 2029 30 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నారు ఫస్ట్ 5 ఇయర్స్లో. సో నెక్స్ట్ 5 ఇయర్స్కి వచ్చే వరకు సో టోటల్గా మరొక 18,100 మెగావాట్లను మరొక దీనికి యాడ్ చేస్తూ టోటల్గా మనకు 10 ఇయర్స్లో ఈ 49,500 మెగావాట్లను చేరుకోవాలన్నమాట. అంటే ఈ పాలసీలో 10 ఇయర్స్లో టార్గెట్ ఎంత అంటే 49,500 అని గుర్తుంచుకోవాలి. మెగావాట్ల యొక్క పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేయాలి. 5 ఇయర్స్లో ఎంతకు రీచ్ కావాలంటే 31,400. ఇది దేనితోటి అంతకుముందు దాంతో కలుపుకుంటే ఓన్లీ ఇప్పుడు ఈ పాలసీ ద్వారా అయితే 20,000 మెగావాట్లు అనమాట. ఓకేనా, అంటే ఈ పాలసీ ద్వారా 20,000 మెగావాట్లను ఫస్ట్ 5 ఇయర్స్లో ఉత్పత్తి చేస్తే అంతకుముందు ఉన్నటువంటి 10,000 అంటే సుమారుగా చెప్తున్నారు వీళ్ళు, ఈ 10,095 మెగావాట్లు కలుపుకుంటే అప్పుడు మనకు ఫస్ట్ 5 ఇయర్స్ వరకు రాష్ట్రం యొక్క పునరుత్పాదక శక్తి అనేది 31,400 అవుతుందంట. నెక్స్ట్ మళ్ళీ 5 ఇయర్స్కు మరొక 18,100 టార్గెట్ కనుక పెట్టుకుంటే 10 ఇయర్స్లో 49,500 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను అంటే ఆ విద్యుత్ సరఫరా సామర్థ్యం అనేటువంటి తెలంగాణ చేయబోతున్నట్లుగా ఈ పాలసీలో మెయిన్గా చెప్తున్నారనమాట. ఓకేనా, ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ అంశం. అయితే దీని ద్వారా వచ్చే 10 ఏళ్లలో 1.98 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం అనేది దీని యొక్క లక్ష్యం. దీంతో పాటు దాదాపుగా 1.14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వాలి. ఓకేనా, ఇది దీనిలో ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్ అనమాట. మొత్తం 49,500 మెగావాట్లకి చేరుకోవాలి 10 ఇయర్స్లో. దాంతోపాటు 1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి. 1.14 అంటే ఇంత లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పేసి వీళ్ళైతే దీని ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది మనకు కొంచెం తప్పించాను, అందుకని ఇది మీకు గుర్తుంటుందని చెప్పేసి ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీనిలో భాగంగా స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులను ఇక్కడ పంపుడు స్టోరేజ్ అని పడాలి, మిస్టేక్ పడింది. పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములను 45 ఏళ్ల పాటు లీజు కేటాయిస్తారంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఈ పంపుడు స్టోరేజ్ అంటే తెలియాలి. దీన్నే మనం పిఎస్సిస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఈ పిఎస్సిస్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే ఒక జలాశయం కొంచెం హైట్లో ఉన్నటువంటి జలాశయంలో కింద ఒక జలాశయాన్ని మనకు కృత్రిమంగా నిర్మిస్తారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ వాటర్ను మనకి ఏదైతే హైడ్రో పవర్ అంటే చూసినా దాని లెక్కనే, కాకపోతే ఇక్కడ దీన్ని మనకు పంపుడు స్టోరేజ్లో ఇక్కడ ఒక ఈ టర్బైన్ పెట్టేసి మనకు విద్యుత్ ఏదైతే ఎక్కువ ఉన్నప్పుడు ఈ వాటర్ను దీని ద్వారా ఇటు వదులుతారనమాట. సో ఇక్కడ ఈ టర్బైన్ ద్వారా ఇక్కడ విద్యుత్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఇక్కడ దీన్ని పంపుడు స్టోరేజ్లో స్టోర్ చేస్తారు. మళ్ళీ విద్యుత్ ఏదైతే మనకు పవర్ రేట్ తక్కువ ఉన్నప్పుడు, ఓకేనా, పవర్ రేట్ తక్కువ ఉన్నప్పుడు ఈ వాటర్ మళ్ళీ పైకి పంపిస్తారనమాట. సో ఇట్లా దీని ద్వారా కూడా ఇక్కడ విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. సో దీన్నే మనం పంపుడు స్టోరేజ్ అంటాం అనమాట. సో ఈ రకమైనటువంటి ఎవరైతే ఈ ప్రాజెక్ట్ను చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చిన వారికి సో ఈ పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల కింద ప్రభుత్వ భూములను 45 సంవత్సరాలకు లీజుకి ఇవ్వబోతున్నారు. సో వీటి స్థాపన కోసం ప్రైవేట్ డెవలపర్లు టెండర్ల ద్వారా కూడా ఎంపిక చేసి మనకి ఇది ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేషన్ ద్వారా వెళ్తారన్నమాట. సో 6 ఏళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేయాలి. 45 ఏళ్ళ తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది పంపుడు స్టోరేజ్ సంబంధించి అనమాట. సో దీనిలో ఇప్పుడు మనకి ఏది కరెక్ట్ అవుతుంది? 1 to 4 అనేటువంటిది కరెక్ట్. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది. మీ పాలసీ అంతా ఒకటే క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంక ఇవే కాకుండా దీనిలో ఇంకొన్ని ఇంపార్టెంట్ అంశాలు కూడా ఉన్నాయి. అవి కూడా ఒక 2 minutes మీకు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఈ ప్రాజెక్టులను ఎవరైతే నిర్మించాలనుకుంటున్న వారికి ప్రభుత్వం కొన్ని వసతులను కూడా కల్పిస్తుంది అనమాట. చౌకగా లీజ్ ఇవ్వడం, సర్కార్ భూములు ఉంటాయి కదా, వాటిని కొంత తక్కువ రేటుకే లీజ్ ఇవ్వడం అనమాట. దాంతోపాటు కరెంటు ప్రైవేట్ కూడా అమ్ముకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ కడతాను పోయింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సౌర పవన విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేసి అక్కడ పంపుడు స్టోరేజ్ అంటే ఈ 3 ఒకటే దగ్గర ఏర్పాటు చేయాలి. సో దీనికి కొంచెం ల్యాండ్ ఎక్కువ కావాల్సి ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో ఒక డెవలపర్ ఎక్కడికి వెళ్తే అంటే ఈ బిడ్ల ద్వారా ఆ డెవలపర్లను ఎంపిక చేసి ఈ సౌర పవన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ సంస్థలకు వీళ్ళు ఓపెన్ యాక్సెస్ ద్వారా ఈ విద్యుత్ను అమ్ముకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది మిగిలినటువంటి దాన్ని. సో అదేవిధంగా ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారనమాట. అది కూడా ఈ సబ్స్టేషన్ పరిధిలో ఎవరైతే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేస్తారో ఎంత సామర్థ్యం లభ్యత ఉందో అంతవరకే ఆ పర్మిషన్స్ వస్తాయి. దాంతో పాటుగా వాళ్ళు అక్కడ ఈ సౌర పంపుడు స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ను 2 ఏళ్ల కాలంలో ఆయన పవన్ అయిందనుకోండి 3 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ రకంగా మహిళలకు కూడా దీనిలో కొంత ప్రోత్సాహాలు ఇస్తున్నారు. మహిళా సంఘాలతో ఈ సౌర విద్యుత్ కేంద్రాల యొక్క స్థాపన అనేటువంటి కూడా రీసెంట్గా మనం న్యూస్ పేపర్లో చూస్తాం. దాదాపుగా 500 కిలో వాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు వీళ్ళు ఈ మనకి SGH అంటాం కదా, స్వయం సహాయక సంఘాల నుంచి ఆసక్తి వ్యక్తం అంటే ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళకు ఈ డిస్కామ్ల ద్వారా విడుదలగా దీని ద్వారా ప్రయోజనాలు అందించేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగులు కరెంటును కూడా డిస్కామ్లు కొనుగోలు చేస్తాను అనమాట. సో అంటే దీని ద్వారా SGHలకు కూడా ఈ స్వయం సహాయక సంఘాలున్నాయి కదా, వాళ్ళకు కూడా వీటిని ఏర్పాటు చేసే ఫెసిలిటీ తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇంకా వీటికి సంబంధించిన ప్రోత్సాహకాలు ఏంటంటే మనకి వీటిని ఎవరైతే
ఏర్పాటు చేసేటువంటి భూములు ఉన్నాయి కదా, వాటికి ఫ్రీగా నాలా కలెక్షన్ ఇవ్వడం కావచ్చు, టీజీ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో వసతులు కల్పించడం కావచ్చు, అండ్ కొనుగోళ్లపైన స్టాంపు డ్యూటీ 100% స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లించడం. సో ఇట్లా ఇంకా ఎంఎస్ఎంఈ లాంటి పరిశ్రమలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇంకా అదనపు ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంట. ఇది దీనిలో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ ఈ పాలసీకి సంబంధించినటువంటిది. మీకు కొంచెం లెంత్ అయినా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే క్వశ్చన్ ఎట్లయినా అడగవచ్చు అని చెప్పేసి మీకు అన్ని పాయింట్స్ ఒకటే క్వశ్చన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025-30కి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్నది ఏంటి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మరొక పాలసీ, మనకి జనవరి మంత్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, తప్పుగా ఉన్నదని గుర్తించమంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, పర్యాటక రంగంలో 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీని యొక్క లక్ష్యం అని చెప్పేసి అంటున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది నేరుగా అడగవచ్చు. 15,000 కోట్లను ఆకర్షించడం ఈ పర్యాటక విధానం యొక్క ముఖ్య లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుకుంది. ఇది కరెక్ట్. అంటే ఏంటి, ఇక్కడ దేశంలో ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణను రూపుదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ఈ పర్యాటక రంగంలో దాదాపుగా 15,000 కోట్లను ఆకర్షించడం దీని యొక్క లక్ష్యంగా ప్రభుత్వం చెప్తుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ పర్యాటక విధానం 2030 వరకు అమల్లో ఉంటుంది. అంతే కదా, ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది. మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఈ క్వశ్చన్లోనే దీనికి సంబంధించి మీరు చూడవచ్చు. 2025-30 అని చెప్పేసి దీని నేమ్లోనే ఉంది. ఇది 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. పర్యాటక విధానం ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి నేరుగా అడగవచ్చు. 5 years. ఇంతకుముందు మనం ఎనర్జీ పాలసీ అనేటువంటి పునరుత్పాదక అనేది 10 years. సో మన అన్ని ఒకటే దగ్గర చదువుతున్నప్పుడు కొంత కన్ఫ్యూజ్ అవుతాం. జాగ్రత్తగా దానికి మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక దీనిలో పెట్టుబడుల ఆధారంగా ప్రాజెక్టులను వర్గీకరించారంటున్నారు. ఎస్, అయితే దీనిలో పెట్టుబడులు పెట్టేటువంటి విధానం ఆధారంగా ఈ ప్రాజెక్టులను వర్గీకరించడం జరిగిందన్నమాట. అంటే దీనిలో ఇట్లా మనకు ముఖ్యంగా ఈ ఐకానిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఐకానిక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దీనిలో 500 కోట్ల పెట్టుబడి అనేటువంటిది, అంటే 500 కోట్లు మించి పెట్టుబడి ఉండాలి. దాంతో లేదా 2,000 మందికి ఉపాధి అనేటువంటిది కల్పించాలి, నేరుగా ఉపాధి కల్పించాలి. ఇది ఐకానిక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నారు. తర్వాత దీనిలో మనకు మెగా ప్రాజెక్ట్ అని చెప్పేసి తీసుకున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ అంటే ఎట్లా, 100 కోట్ల మించి పెట్టుబడి పెట్టాలి. ఓకేనా, 100 కోట్ల మించి పెట్టుబడి పెట్టాలి, లేదంటే దాదాపుగా నేరుగా ఒక 500 మందికి ఉపాధి అవకాశం కల్పించాలి. ఇవి మెగా ప్రాజెక్టులు. ఇక భారీ ప్రాజెక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈ భారీ ప్రాజెక్టులు అంటే సో మినిమం రూపాయలు 50 కోట్ల నుంచి 100 కోట్ల మధ్య పెట్టుబడులు అనేటువంటి ఉండాలి దీనిలో. ఇక మధ్యతర ప్రాజెక్టులు అని చెప్పేసి 10 కోట్ల నుంచి 5, ఇట్లా మనకు ముఖ్యంగా మధ్య తరహా, భారీ, మెగా, ఐకానిక్ అని చెప్పేసి ఇట్లా మనకు దీనిలో ఈ పెట్టుబడుల ఆధారంగా ఆ ప్రాజెక్టులను వర్గీకరించారనమాట. వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడుల ఆధారంగా అక్కడ ఆ పర్యాటక ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం గుర్తింపునిస్తుంది. ఇక నెక్స్ట్ అడ్వెంచర్ టూరిజం, క్యారవాన్ పార్క్ ప్రాజెక్టులు కావచ్చు, అండ్ ప్రాజెక్టుల వ్యయంలో 50% వరకు రాయితీ ఇవ్వన్నారు అంటారు. ఇది మనకు తప్పు. ఈ రాయితీ అనేది ఎంత ఇస్తారంటే 50% కాదు, దీనిలో మనకు 20% వరకు రాయితీ ఇన్నారన్నమాట. అయితే దీనిలో భాగంగా ఏంటంటే ఈ పర్యాటక ప్రాజెక్టులపై పెట్టేటువంటి పెట్టుబడుల వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అనేటువంటి ఒక 5 years ఉండబోతున్నాయి అన్నమాట. 5 సంవత్సరాలు అందుబాటులో ఉంటాయి. అయితే అవి ఎట్లా ఇస్తున్నారు ఈ 5 సంవత్సరాలు అనేటువంటి ఎట్లా అంటే, ఇప్పుడు మనకు అడ్వెంచర్ టూరిజం అని చెప్పేసి దీనిలో ఎవరైతే అడ్వెంచర్ టూరిజం సంబంధించి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళకి ఎట్లా ఇస్తారంటే కనీస పెట్టుబడి 25 లక్షలు అనేది ఉండాలి. ఓకేనా, ఆ టూరిజం యొక్క పెట్టుబడి 25 లక్షలు అనేది ఉండాలి. అయితే ప్రాజెక్ట్ వ్యయంలో 20% వరకు మనకు రాయితీ ఇస్తారన్నమాట. అదేవిధంగా ఈ క్యారవాన్ పార్క్ల టూరిజం అంటున్నారు కదా, సో వీటికి సంబంధించి కూడా సేమ్ కనీస పెట్టుబడి అనేది 25 లక్షలు ఉండాలి. ప్రాజెక్టు వ్యయంలో 20% వరకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలు ఇస్తుంది అన్నమాట. ఇక తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ పర్యాటక కార్యకలాపాల కోసం క్యారవాన్లు అని చెప్పేసి, హౌస్ బోట్లు అని చెప్పేసి, ఈ హౌస్ బోట్స్కి సంబంధించి కనీసం వచ్చేసి మనకు పెట్టుబడి ₹1,00,00,000 ఉండాలి. అండ్ ప్రాజెక్ట్ వ్యయంలో 20% వరకు, అండ్ సబ్సిడీ గరిష్టంగా యూనిట్కు 25 లక్షల వరకు ఇస్తారన్నమాట. ఇట్లా కొన్ని ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది అనమాట. అది ఎంతవరకు 25% అనేది ఈ అడ్వెంచర్ టూరిజం అండ్ క్యారవాన్ పార్క్ల ప్రాజెక్టులో ఈ 25% ఉంది. ఈ రెండు గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పర్సెంటేజ్ ఎంతవరకు ఇస్తున్నారంటే 25. ఇక ముఖ్యంగా ఈ 3 పాయింట్స్ అనేవి మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ పర్యాటక విధానానికి సంబంధించి. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకొచ్చాం. ప్రతి మంత్కి సంబంధించి మనం టాప్ 100 బిట్స్ అయితే అందించబోతున్నాం. ఆల్రెడీ జనవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ 50 బిట్స్ అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి బిట్స్ కూడా దీనిలో ఉంటాయి. అదనంగా మరొక 50 బిట్స్ కూడా యాడ్ చేస్తున్నాం. అయితే మినిమం ఇక్కడ 100 ఉంటాయి. మ్యాక్సిమం మనం ఒకవేళ ఆ మంత్ని బట్టి ఇంకా వాటిని పెంచేటువంటి అవకాశం కూడా ఉంది. 49 రూపీస్కు మనమైతే దీనికి సంబంధించి అయితే అందించడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు మీకు టెక్స్ట్ రూపంలో అక్కడ వివరణ ఉంటుంది. జనవరి మంత్కి తీసుకున్నట్లయితే మీకు 2024 టాప్ 300 బిట్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉచితంగా అందిస్తున్నాం. మళ్ళీ ఫిబ్రవరి మంత్కి సంబంధించి కూడా ఇదే రకంగా మనం అందించడం జరుగుతుంది. ప్రతి మంత్కి మీరు సపరేట్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చాలా ఎక్సలెంట్ క్వశ్చన్స్ అయితే అందిస్తున్నాం.
మీరు దీనికి సంబంధించి కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఏదైతే మనకు లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటిది కూడా 299 రూపీస్కే అందిస్తున్నాం. ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆఫర్స్ అనేది మనకు లిమిటెడ్ ఆఫర్స్. అంటే తర్వాత వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం. ఇక్కడ మనకి ఏదైతే గ్రూప్ 2కి సంబంధించిన లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ 299 ఉంది, తర్వాత దీన్ని 499 చేయబోతున్నాం. ఎవరైనా కావాలనుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో దీన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం ROR యాక్ట్ 2024కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఏదైతే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇది ఈ 3 పాలసీలు మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కంపల్సరీ బిట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, ఈ బిల్లును 2025 జనవరి 9న గవర్నర్ ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే మనకు. సో రీసెంట్గా జనవరి 9న మనకు ఈ ROR యాక్ట్కి సంబంధించినటువంటి బిల్లు పైన మనకు ఎవరైతే మన గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఉన్నాడు కదా, అతను దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. యాక్చువల్గా మనకి ఇది ఏ దాని పొజిషన్లో వచ్చిందంటే మనకు ROR యాక్ట్ 2020 పొజిషన్, అంటే దాని ప్లేస్లో ఇది వచ్చింది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టం దేని స్థానంలో వచ్చిందని చెప్పేసి కూడా అంటాడు. ROR యాక్ట్ 2020 స్థానంలో ఇది రావడం జరిగింది. దీన్ని మనకు డిసెంబర్లోనే మనకేది శాసనసభలో ప్రవేశపెట్టారు. డిసెంబర్ 20న శాసనసభలో ఆమోదం లభించగా 21న శాసన మండలిలో ఆమోదం లభించింది. డిసెంబర్ 31న గవర్నర్ పంపించగా జనవరి 9న దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీంతో ఇది మనకిప్పుడు భూభారతి యాక్ట్ ROR యాక్ట్ 2024 అనేటువంటి చట్టరూపం దాల్చడం జరిగింది. దీన్నే మనం తెలుగులో అయితే తెలంగాణ పట్టా పాస్ పుస్తకాల భూ యాజమాన్య హక్కుల చట్టం ROR అని చెప్పేసి పిలుస్తాం. ఇట్లా గుర్తుంచుకోండి, అట్లా కూడా మనకు అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇది మనకు కరెక్టే. అయితే దీనిలో భూ వివాదాల పరిష్కారానికి భూ పరిపాలన ట్రిబ్యునల్ కమిషన్ను ప్రభుత్వం నియమిస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, దీనిలో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి. భూ వివాదాల పరిష్కారానికి సంబంధించి ఒక ట్రిబ్యునల్ను ప్రభుత్వం అయితే ఆ ట్రిబ్యునల్ కమిషన్ను ప్రభుత్వం నియమిస్తుందని చెప్పేసి దీనిలో మనకు ప్రధాన అంశంగా ఉందన్నమాట. ఇది కరెక్టే. ఇక నెక్స్ట్, భూ వివాదాల పరిష్కార అప్పీళ్లలో RDOది అంతిమ నిర్ణయం అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. ఇది మనకు మిస్టేక్. సో ఇది ఎవరికి అంతిమ నిర్ణయం ఉంటుందంటే కలెక్టర్కి ఉంటుందండి. ఇది గుర్తుంచుకోవాలి. అత్యధికంగా అధికారాలు కలెక్టర్కి ఇచ్చారు. దీనిలో చాలా అధికారాలు కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే ఈ కొత్త చట్టంలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు మనం చూసినట్లయితే ఈ వివాదాల పరిష్కారం కోసం ఒక ట్రిబ్యునల్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వివాదం కోసం మనం అప్పీల్ చేసుకున్నాం అనుకో, ఫస్ట్ భూ వివాదంపై తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కనుక పరిష్కారం కాకపోతే మీరు 60 డేస్లో 60 రోజుల్లో RDO పంపాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఎక్కడ చేస్తారు మనకు తహసీల్దార్, ఓకేనా. ఈ తహసీల్దార్ నుంచి నెక్స్ట్ RDO దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ కూడా మీకు పరిష్కారం కాకపోతే అప్పుడు కలెక్టర్. సో కలెక్టర్ దగ్గర అంతిమంగా ఉంటుంది అనమాట, ఓకేనా. అంతిమంగా కలెక్టరే దీన్ని నిర్ణయించడం జరుగుతుంది. అయితే కొన్ని కేసెస్లో మీరు డైరెక్ట్గా కలెక్టర్ కూడా ఆ వివాదానికి సంబంధించి అప్పీల్ పెట్టుకోవచ్చు. 30 రోజుల్లో దాన్ని పరిష్కరించకపోతే అప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అంటే ఈ భూ పరిపాలన ట్రిబ్యునల్ కమిషన్కి వెళ్తుంది అన్నమాట. సో ఇట్లా మొత్తం 4 రకాలని, ఫస్ట్ తహసీల్దార్, తర్వాత RDO, తర్వాత కలెక్టర్. కొన్నిటికి సంబంధించి దీనిలో కొన్నిటికి డైరెక్ట్గా కలెక్టర్కి అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు వివాదాల విషయంలో. అక్కడ ఒక కలెక్టర్ దగ్గర 30 డేస్లో అది పరిష్కారం కాకపోతే ఈ భూ పరిపాలన ట్రిబ్యునల్ కమిషన్కి వెళ్తుందంట. సో ఇట్లా దీనికి సంబంధించినటువంటి అంశాలని గుర్తుంచుకోండి. ఇక ధరణి పేరును భూమాతగా మార్చారు. ఇది భూమాతను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది భూమాతన మీ ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చాను జాగ్రత్తగా. భూమాత కాదు, ఫస్ట్ భూమాత అనుకున్నారు, ఇప్పుడు దాన్ని ఏం చేశారు భూభారతిగా, ఓకేనా. భూభారతిగా మార్చారు. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ధరణి పేరును భూభారతిగా మార్చడం జరిగింది. మనం ఫాస్ట్గా చదివితే ఇది కరెక్ట్ అనుకుంటాం, అందుకని ఇది ఇచ్చాను. మీరు మనకు ఫస్ట్ ఇట్లా అనుకున్నారు భూమాత అని చెప్పేసి, కాకపోతే ఇప్పుడు చట్ట ప్రకారం చూసినట్లయితే దీన్ని భూభారతిగా పేరును మార్చడం జరిగింది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా ఈ భూ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో ఏదైతే మనకు ఈ భూభారతి పోర్టల్ అంటున్నాం కదా, దీనిలో అంతకుముందు ధరణి పోర్టల్లో 33 మాడ్యూల్స్ ఉండేది. ఈ 33 మాడ్యూల్స్ని ఇప్పుడు 6 మాడ్యూల్గా చేంజ్ చేయడం జరిగింది. ఇంకా అవే కాకుండా దీనిలో హైలైట్ ఏంటంటే ఈ భూ వివాదాలకు సంబంధించి ఏవైతే న్యాయ సలహాలు కావచ్చు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం మండల స్థాయిలో వాలంటరీలను ఏర్పాటు చేస్తుంది. ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఖర్చు లేకుండా ఈ ఉచిత న్యాయ సలహాలను కూడా అందించబోతుంది అన్నమాట. ఇంకా సాదా బైనామా అంటాం కదా, మనం కాగితంపై రాసేటువంటి వాటికి సంబంధించి దీనిలో మనకి ROR యాక్ట్ 2024లో మనకు సెక్షన్ 6 క్లాస్ 1 అనేటువంటిది సాదా బైనామాల గురించి తెలుపుతుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. 6 క్లాస్ 1 అనేటువంటిది ఈ సాదా బైనామాల గురించి తెలపడం జరుగుతుంది. ఇవి దీనిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఇక్కడ మనకు 1 and 2 మాత్రమే సరైనటువంటిది. ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ భూమాతది ఇంపార్టెంట్, భూమాత కాదు, ఇది భూభారతి అని గుర్తుంచుకోండి. RDO కాదు, కలెక్టర్కి అత్యధిక అధికారాలు ఇవ్వడం జరిగింది. పరిపాలన ట్రిబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేశారు. సో ఇది మనకు ఎప్పుడు ఆమోదంలో వచ్చింది, ఏ చట్టం ప్లేస్లో వచ్చిందంటే ROR
2020 స్థానంలో ఇది రావడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి హైలైట్ అంశాలు అవి, వాటిని మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాటిలో సరైనవి అంటున్నాడు. సో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జాతీయ పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో రీసెంట్గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఎప్పుడైతే చాలా రోజుల నుంచి రైతులు ఇక్కడ పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. సో దీనికి సంబంధించి 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ లోక్సభ స్థానంలో అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నమాట ఇది. సో బీజేపీ కూడా మేము 100 రోజుల్లో ఈ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాం, మేము గెలిస్తే అని చెప్పేసి కూడా హామీ ఇచ్చింది. సో దానిలో భాగంగా ఇప్పుడు ఇదైతే ఒక చిరకాల వాంఛ అనేది ఇప్పుడు తీరిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది రీసెంట్గా మనకు నిజామాబాద్ జిల్లాలో మనకు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకు జనవరి 14న దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి, జనవరి 14న దీన్ని ఇది ప్రారంభించారు. ఇది కరెక్ట్. ఇక ఈ పసుపు బోర్డుకు మొదటి చైర్మన్గా పల్లా గంగిరెడ్డిని కేంద్రం నియమించింది. ఎస్, మనకు దీనికి సంబంధించి మొట్టమొదటి బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందినటువంటి బీజేపీ నాయకుడు అయినటువంటి ఈ పల్లె, యాక్చువల్గా పల్లా అనబడింది పల్లె, ఈ పల్లె ఈ గంగారెడ్డి, ఇది గంగిరెడ్డి అనబడింది, పేరు కూడా తప్పబడింది గంగారెడ్డి. యాక్చువల్గా గంగారెడ్డిని కేంద్రం నియమించడం జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక దేశంలో అత్యధిక పసుపు పండించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అంటున్నాడు. ఇది మనకు తప్పు. తెలంగాణ 2వ స్థానంలో ఉందండి. ఇప్పుడు చూసినట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది. పసుపు అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది, తర్వాత తెలంగాణ, తర్వాత కర్ణాటక 3rd ప్లేస్లో ఉందన్నమాట. తమిళనాడు వరుసగా మనకు 4వ స్థానంలో ఉండడం జరిగింది. ప్రపంచంలో కనుక చూసినట్లయితే మన భారతదేశం అత్యధికంగా పసుపును పండిస్తున్నటువంటి దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ఉందన్నమాట, అగ్రస్థానంలో ఉందన్నమాట. నాణ్యమైనటువంటి పసుపు పంట పండించేటువంటి దేశాల పరంగా చూసినప్పుడు ప్రపంచ మార్కెట్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఓకేనా. బట్ తెలంగాణ మాత్రం మన దగ్గర 2nd రాష్ట్రం ఉంది. ఫస్ట్ మహారాష్ట్ర 192, అంటే ఇక్కడ ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే ఇటీవల తెలంగాణలో ఈ క్రింది ఎవరి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని చెప్పేసి అంటున్నాడు. చాకలి ఐలమ్మ, సావిత్రిబాయి పూలే, అదేవిధంగా సంగం లక్ష్మీబాయి, ఆరుట్ల కమలాదేవి. సో ఆన్సర్ చూసినట్టయితే మనకు సావిత్రిబాయి పూలే యొక్క జయంతి మనకి ఏదైతే జనవరి 3న ఉంది కదా, సో దీన్ని తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవంగా కండక్ట్ చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డేట్ కూడా అడగవచ్చు, ఏ రోజు అని చెప్పేసి కూడా అంటాడు. జనవరి 3 అని చెప్పేసి గుర్తుంచుకోండి. మనకు ఎవరైతే మహాత్మా జ్యోతిబా పూలే ఉన్నాడు కదా, అతని యొక్క సతీమణి. ముఖ్యంగా ఈమె ఏంటంటే బాలికా విద్య కోసం విశేష కృషి చేసిన వ్యక్తి కింద మనం చరిత్రలో చూస్తాం. సో ఈమె జయంతిని మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అయితే కండక్ట్ చేస్తుంది. అది ఏ రోజునంటే జనవరి 3న. సో దీనికి సంబంధించి రీసెంట్గా మనకు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వం జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 3న ఈసారి ఫస్ట్ టైం మనకు సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా దినోత్సవంగా అయితే కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి, నేరుగా అడుగుతాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఏవి సరైనవి గుర్తించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు చేనేత కార్మికులకు సంబంధించినటువంటి స్కీమ్స్ పైన ఎగ్జామ్లో కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. అవి కనుక కరెంట్ ఇష్యూస్లో ఉన్నట్లయితే మీరు వాటిపైన కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు జరిగినటువంటి టీజీపీఎస్ ఎగ్జామ్స్ ఒకసారి చదవండి. నాట్ ఓన్లీ టీజీపీఎస్, గురుకుల, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్స్ కనుక మీరు చూసినట్లయితే చేనేతకు సంబంధించినటువంటి కార్మికులపైన ఉన్నటువంటి స్కీమ్స్ పైన కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అది మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి జాగ్రత్త. ఇంకా ఇది మనకు లేటెస్ట్ కరెంట్ ఇష్యూ కనుక ఉన్నట్లయితే కంపల్సరీ బిట్ పడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చేనేత జౌళి కార్మికులకు 168 కోట్లతో చేనేత అభయహస్తం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. రీసెంట్గా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత జౌళి కార్మికులకు 168 కోట్లతో ఈ చేనేత అభయహస్తం పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో భాగంగా మనకు కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు, అవి ఇక్కడ ఇచ్చాను. ఈ పథకంలో భాగంగా నేతన్నకు పొదుపు నిధి, నేతన్నకు భద్రత, నేతన్నకు భరోసాకు నిధులు కేటాయించారంటున్నాడు. ఇవి మనకు ప్రీవియస్లో ఉన్నటువంటి పథకాలే. అయితే వీటికి సంబంధించి ఈ 168 కోట్లలో కొంత కేటాయింపులు ఇచ్చారు, అవి ఎంత అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇది మనకు కరెక్టే. సో ఫస్ట్ నేతన్నకు పొదుపు నిధి, ఈ నేతన్నకు పొదుపు నిధికి అనేది దీనికి సంబంధించి 115 కోట్లు కేటాయించారండి. అయితే ఇది ఏంటి, మనకు ఆల్రెడీ ఉన్నటువంటి పథకమే. సొసైటీల పరిధిలో మనకి ఏదైతే ఈ చేనేత కార్మికులు ఉంటారు కదా, తమ వేతనంలో ప్రతి మంత్ 8% కనుక వాళ్ళు సేవ్ చేసినట్లయితే, అంటే దాదాపుగా గరిష్టంగా 1200 వరకు కనుక వాళ్ళు సేవ్ చేస్తే, సో రాష్ట్ర ప్రభుత్వం దానికి రెట్టింపుగా 16% వారికి పొదుపు చేస్తుంది అనమాట. సో ఇట్లా ఇది ఒక పథకం మనం ఆల్రెడీ చూసాం, మనకు ఆల్రెడీ మీరు స్కీమ్స్లో చూస్తుంటారు. ఇక నేతన్నకు భద్రత అని చెప్పేసి దీనిలో ఈ నేతన్నకు భద్రతకు 9 కోట్లు కేటాయిస్తున్నారు అనమాట.
దీనికి 9 కోట్లు కేటాయిస్తున్నారు. సో దీనికి ఏంటి, ఇది కూడా సేమ్ మనకు ఆల్రెడీ ఈ చేనేత మరమగ్గాలు ఉంటారు కదా, అనుబంధ వృత్తులు చేసేటువంటి కార్మికులు ఉంటారు కదా, సో వారికి ఉచిత బీమాను అందిస్తుంది అనమాట. ఎంత దీని ద్వారా దీని కింద నమోదు చేసుకున్నటువంటి కార్మికులకు ఏ కారణంగా అయినా కనుక వీళ్ళు మరణిస్తే 5 లక్షల బీమా ఉంటుంది. ఇది మనం రీసెంట్గా కూడా చూసాం. ఓకేనా, ఇది బీమాను కూడా ఇస్తుంది. దానికి ఒక 9 కోట్ల రూపాయలు ఈ అభయహస్తంలో భాగంగా కేటాయించారు. ఇక నేతన్న భరోసాకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే 44 కోట్లు దీనికి కేటాయిస్తున్నారండి. సో ఇదేంటిది, నేతన్నకు భరోసా అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ముద్ర ఇచ్చేటువంటి ఏవైతే ఈ ఉంటాయి కదా వీళ్ళ యొక్క చేనేత కార్మికులు తయారు చేసేటువంటి వస్త్ర ఉత్పత్తులకు సో మనకు అంతర్జాతీయ మార్కెట్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఒక స్కీమ్ మనం ఆల్రెడీ చూసాం గతంలో. సో దీనికి ఎంత కేటాయింపు ఉన్నది, 44 కోట్ల కేటాయింపు ఉంది. మొత్తం 168 కోట్లతోటి రీసెంట్గా చేనేత అభయహస్తం పథకంకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. 192 కరెక్టే, జాగ్రత్తగా గుర్తుంచుకోండి, స్కీమ్ నేరుగా అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, గణతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ క్రింది ఏ పథకాలను ప్రారంభించారు? ఇవి గతంలో ఉన్నటువంటి పథకాలే, మనం అభయహస్తంలో భాగంగా ఉన్నటువంటి కొన్ని పథకాలు మనకు జనవరి 26న మన సీఎం గారు అయితే ప్రారంభించడం జరిగింది. అవి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో నేతన్నకు చేయుత, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు అంటున్నాడు. సో నేతన్నకు చేయుత అనేది మనం ఇంతకుముందు చూసాం, ఇది కాదు. సో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేటువంటిది అని మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి ఎక్కడ స్టార్ట్ చేస్తారని ఒకసారి చూద్దాం. మొత్తం 4 పథకాలను స్టార్ట్ చేస్తారండి జనవరి 26న. ఇది కూడా ఇంపార్టెంట్. ఈ 4 పథకాలు మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీనిలో మనం ఫస్ట్ది కనుక చూసినట్లయితే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి తీసుకురావడం జరిగిందనమాట. అయితే వీటికి సంబంధించి ఏంటంటే ఎక్కడ చేస్తారంటే నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి కోస్గి అనేటువంటి మండలంలో, ఇక్కడ ఉన్నటువంటి చంద్రవంక అనేటువంటి గ్రామంలో, చంద్రవంక కోస్గి మండలం నారాయణపేట జిల్లాలో ఈ 4 పథకాలను మనకు ప్రారంభించడం జరిగిందనమాట. దీనిలో మనకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మనకేంటంటే 12,000 రూపాయలనైతే మనకు ఎవరైతే ఈ రైతు కూలీలు ఉంటారు కదా వాళ్ళకి అందించడం జరుగుతుంది. సో టోటల్గా ఈ ఇయర్కి ఇక్కడ 12,000 రూపాయలు రైతు కూలీలకు అందించబోతున్నారు. అయితే దీనిలో కూడా మనకి ఏంటంటే ఒక 606 మండలాలను తీశారు. ప్రతి మండలం నుంచి ఒక్కొక్క విలేజ్కి ఈ రోజునైతే వాళ్ళు ఈ లబ్ధిదారులకు వీటిని అందించడం జరిగింది. 12,000 ఇస్తున్నారు. దీనికి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా. ఇక కొత్త రేషన్ కార్డులు అనేటువంటిది ఇప్పుడు మనకు నిన్ననే దీనికి సంబంధించినట్టు ఒక సర్క్యులర్ వచ్చింది. అది అప్లై చేసుకున్న వారికి ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వబోతున్నారు. ఇక రైతు భరోసా. సో రైతు భరోసా కింద కూడా అంటే మనకు ఏటా 2 సీజన్లు ఉంటాయి కదా, సీజన్కి 6,000 చొప్పున మొత్తం 12,000 రూపాయలు అనేటువంటి పెట్టుబడి సహాయం కింద ఇవ్వబోతున్నారు. అంతకుముందు ఉన్నటువంటి మనకి ఏదైతే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి రైతు బంధు స్కీమ్ లాంటిది అనమాట. కాకపోతే ఇక్కడ 12,000, అంతకుముందు అయితే 10,000 ఏమో ఉండేది. ఇక నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు. సో ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా మీకు తెలుసు, నేను ఆల్రెడీ తెలంగాణ స్కీమ్స్ మీద ఒక వీడియో చేశాను. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ మనదే రికమెండ్ చేస్తే దాదాపు 4 నుంచి 5 లక్షల వ్యూస్ ఉన్నాయి. దానిలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందిరమ్మ ఇల్లు అంటే అభయహస్తం పథకాల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఆ వీడియో విన్నట్లయితే మీరు ఒక్క బిట్ కూడా మీకు మిస్ కాదు. ఇప్పుడు జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్లో మనం ఏ స్కీమ్ ఇచ్చినా కూడా అందులోకెళ్ళి కవర్ అయ్యే విధంగా నేను ఆ వీడియో చెప్పాను. ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి ప్లేలిస్ట్కి వెళ్ళి. మీరు లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మనదే చూస్తుంది మీకు. సో ఇక్కడ ఈ 4 కరెక్ట్, అంటే 2, 3, 4, 5 అనేటువంటిది ఆన్సర్. 2, 3, 4, 5 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ మనకు జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి గారు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో ఉన్నటువంటి చంద్రవంక అనేటువంటి విలేజ్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, ఇటీవల తెలంగాణలో ఈ క్రింది ఏ ప్రాజెక్టుకు మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టారు అని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక్కడ 2 ప్రాజెక్టుల పేర్లు అయితే రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం చేంజ్ చేసింది. దానిలో ఈ రెండింటికి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ముఖ్యంగా మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి నేమ్ దేనికి పెట్టారంటున్నాడు. ఇక్కడ సింగూరు ప్రాజెక్టు, పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, ఎలంపల్లి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కేంద్ర మాజీ మంత్రిగా చేసినటువంటి ఎవరైతే ఈ జైపాల్ రెడ్డి గారి పేరునైతే పెట్టడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఈ సింగూరు ప్రాజెక్టు పేరును కూడా చేంజ్ చేశారు. సో దీనికి మనకు సింగూరు ప్రాజెక్టుకు ఇప్పుడు మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నాడు కదా, అతని యొక్క తండ్రి అయినటువంటి రాజనరసింహ శిలారపు రాజనరసింహ అని చెప్పేసి సింగూరు ప్రాజెక్టుకు పెట్టారు. గుర్తుంచుకోండి, రెండింటి పేర్లు తెలంగాణలో చేంజ్ అయినాయి. ఒకటి వచ్చేసి సింగూరు ప్రాజెక్టుకు శిలారపు రాజనరసింహ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జైపాల్ రెడ్డి పేరును పెట్టడం జరిగిందనమాట. ఈ 2 మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా ఇవి మనకు చేంజ్ అయినటువంటి ప్రాజెక్టుల పేర్లు చేంజ్ అయినటువంటి నేమ్స్ ఇవి గుర్తుంచుకున్నటువంటి ఐటమ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి మీ టికెట్ యాప్ ఈ క్రింది వేటి యొక్క ఎంట్రీ ప్రవేశాల కోసం ప్రారంభించారు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మెట్రో రైలు, ఆర్టీసీ, ప్రముఖ దేవాలయాల దర్శనం, పార్కులు, పర్యాటక స్థలాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్ చూసినట్లయితే పైవన్నీ అండి. వీటన్నిటికి సంబంధించి మనకు రీసెంట్గా మెట్రో రైల్ కావచ్చు, ఆర్టీసీ టికెట్లతో పాటు తెలంగాణలో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో దర్శనం అండ్ ఇతర సేవలకు సంబంధించినటువంటి టికెట్లు, ఇంకా పార్కులు కావచ్చు, ఇతర మనకి ఏవైతే పర్యాటక స్థలాల్లో ఈ ప్రవేశాలకు సంబంధించి ఎంట్రీ టికెట్లను ఈ యాప్ ద్వారా మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా ఏంటంటే మొత్తం మీద చూసినట్టయితే రాష్ట్రంలో 15 ప్రముఖ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, 129 పార్కులకు సంబంధించి, అదేవిధంగా 54 బోటింగ్ ప్రదేశాలు ఉంటాయి కదా, జూలు, ఇంకా వాటన్నిటికి సంబంధించి మీరు ఈ ఒక్కటే యాప్ ద్వారా యూపీఐ ద్వారా మీరు టికెట్స్ అనేవి పొందవచ్చు అనమాట. సో ఇది మీ టికెట్ యాప్ అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. డైరెక్ట్గా అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మీ టికెట్ యాప్ అనేటువంటిది. సో వీటన్నిటికి సంబంధించి మీరు టికెట్ పొందవచ్చు అనమాట, యూపీఐ సేవలను యూజ్ చేసుకొని పొందవచ్చు. సో ఇక్కడ ఏ అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ క్రింది ఎవరి కోసం తెలంగాణ ప్రభుత్వం వెదురు సాగు పథకాన్ని చేపట్టాలని ఇటీవల నిర్ణయించింది? ఇది ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. సో ఈ వెదురు సాగు పథకాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. అది ఎవరి కోసం? ఎస్సీ ఎస్టీల కోసమా, మహిళా సాధికారతలో భాగంగానా, ఆర్థికంగా వెనుకబడిన వారి కోసమా, లేదంటే పై వారందరా? సో ఆన్సర్ చూసినట్టయితే మహిళా సాధికారతలో భాగంగా మనకి ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలని ఇటీవల నిర్ణయించడం జరిగింది. సో ఏంటంటే మనకు ఈ మహిళా సాధికారతలో భాగంగా ఎస్జిహెచ్ గ్రూపులు ఉంటాయి కదా, ఈ ఎస్జిహెచ్ స్వయం సహాయక సంఘాలు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో వాళ్ళ చేత వీటికి సంబంధించినటువంటి ఈ సాగు పథకాన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దీనిలో భాగంగా మనకు పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ అని అంటాం కదా జనరల్గా, ఈ సెర్ఫ్ దీనికి సంబంధించి ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లయితే నిర్ణయం తీసుకున్నారు. అంటే మనకు మహిళా శక్తి పథకం కింద జనరల్గా 17 కార్యక్రమాలను ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేస్తుంది. సో వీటితో పాటుగా ఈ సాగు రంగంలో కూడా స్త్రీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని కూడా తీసుకురాబోతుంది అనమాట. సో దీనిలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని జిల్లాల్లో మాత్రమే దీన్ని మొదటగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అవేంటన్నది ఇక్కడ చూద్దాం. అవి వచ్చేసి మనకు ఒకటి ఏంటంటే ఈ ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు ములుగు, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే చేయబోతున్నారు. దాదాపుగా 75,000 మందికి దీని ద్వారా ఉపాధి కల్పించాలి అని చెప్పేసి ఒక లక్ష్యం కూడా పెట్టుకున్నారు అనమాట. ఓకేనా, ఆ డిస్ట్రిక్ట్స్ పేరు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఆదిలాబాద్ జిల్లా ఒకటి డైరెక్ట్గా కూడా అడగవచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అండ్ దాంతోపాటుగా ములుగుతో పాటుగా అండ్ నెక్స్ట్ కుమ్రంభీం ఆసిఫాబాద్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాగర్ కర్నూల్. ఈ జిల్లాల పేర్లు మీరు గుర్తుంచుకోండి. తొలి దశలో వీటికి సంబంధించి ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా ఈ మహిళా సాధికారతలో భాగంగా ఈ వెదురు సాగు పథకాన్ని చేపట్టబోతున్నారు. దీన్ని అమలు చేసేటువంటి సంస్థ ఏంటంటే సెర్ఫ్. ఇది పేదరిక నిర్మూలన సంస్థ అండి. డైరెక్ట్గా కూడా అడుగుతారు సెర్ఫ్ అనేది దేనికి సంబంధించిందంటే పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఏర్పడినటువంటి ఒక సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసినట్లయితే, దావోస్ పర్యటనలో భాగంగా అంటే 2025కి సంబంధించిన పర్యటనలో భాగంగా తెలంగాణకు రాబోయేటువంటి పెట్టుబడులు ఎంత అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. దీనిపైన నేను స్పెషల్ వీడియో కూడా చేశాను, ఒక 20 minutes వీడియో చేశాను. అది మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ 40,000 కోట్ల, సుమారుగా 1,00,000 కోట్ల, సుమారుగా 1.8 లక్షల కోట్ల, సుమారుగా 45,000 కోట్ల అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే ఈ దావోస్ మీటింగ్ సంబంధించి ఇది ఎన్నో మీటింగ్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక చెప్పట్లేదు. సో దీనిలో భాగంగా మొత్తం 16 కంపెనీలతో సుమారుగా 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంటే సుమారుగా 1.8 లక్షలు. ఇట్లా కూడా అడుగుతున్నాడు. మీరు రీసెంట్గా గ్రూప్ 2, గ్రూప్ 3 కనుక చూసినట్లయితే మనకి ఇట్లా రౌండప్ చేసి సుమారుగా అని చెప్పేసి అక్కడ ఇస్తున్నాడు అనమాట. సో ఇట్లా కూడా మనం వాటిని గుర్తుంచుకోవాలి. ఇంత పెట్టుబడులను తీసుకురాబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు 45,500 కోట్లు వచ్చేసి మనకు సన్ పెట్రోకెమికల్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇది ఏఐ క్లౌడ్ సర్వీసింగ్ సెంటర్లో మనకు అమెజాన్ వెబ్ సర్వీస్ వాళ్ళు 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మనం ఆ వీడియోలో నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి వీడియో చూడండి, చాలా లెంతీ వీడియో, అది ఒక 20 minutes దాకా ఉంటుంది. దానిలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఈ నెంబర్ అయితే గుర్తుంచుకోండి, 1,78,950 కోట్లు, సుమారుగా 1.80 లక్షల కోట్ల పెట్టుబడులను అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఈ దావోస్ మీటింగ్ ద్వారా అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, డీట్ను విస్తరించుము. సో ఈ రోజు కూడా మీకు ఇది మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇంపార్టెంట్, రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఏంటనేది కూడా చెప్తాను. ఫస్ట్ డీట్ను విస్తరించమంటున్నాడు. డీట్ అంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, లేదంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్, డిజిటల్ కాదు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ, లేదంటే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎంకరేజ్ ఆఫ్ తెలంగాణ.
సో ఆన్సర్ చూసినట్టయితే మనకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఇది మనకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రైవేట్ కోర్సులు పొందాలనుకునే వారి కోసం పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఈ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని అయితే, ఒక యాప్ని అయితే తీసుకొచ్చింది అనమాట. ఓకేనా. సో ఈ యాప్ అనేటువంటిది మనకు AI ఆధారంగా పనిచేస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారంగా పనిచేస్తుంది. సో దీని ముఖ్య యూసేజ్ ఏంటంటే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు ఈ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలతో దీనిలో లింక్ చేసుకొని ఈ ప్రైవేట్ ఉద్యోగాలను పొందే విధంగా ఇది మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో దీనిలో మీరు రిజిస్టర్ అయినట్లయితే అందులో పరిశ్రమలు ఏవైతే వాళ్ళకు వేకెన్సీ అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు దానిలో మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా. సో ఇక్కడ డీట్ అనేటువంటిది ఏంటని చెప్పేసి మనకు అడగవచ్చు, గుర్తుంచుకొని డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి మీరు డైరెక్ట్గా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే గవర్నర్ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్సీ 2024కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అంటున్నాడు. సో మనకు తెలంగాణలో మొదటిసారిగా ఈ గవర్నర్ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేది మనకి ఈసారి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అయితే ప్రారంభించడం జరిగింది. వాటికి సంబంధించి ఇక్కడ సరైనవి గుర్తించమంటున్నాడు. సో తెలంగాణలో మొదటిసారిగా ఈ అవార్డ్స్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చారంటున్నాడు. ఎస్, మనకు జనవరి 26న పురస్కరించుకొని వీటిని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఈ అవార్డ్స్ను 4 రంగాల్లో ఇచ్చారంటున్నాడు. ఎస్, మనకు 4 రంగాల్లో ఈ అవార్డ్స్ని అయితే ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి వ్యక్తులకు ఉంటాయి. ఇక్కడ మనకు ఫస్ట్ ఎట్లా ఇస్తున్నారంటే వ్యక్తులకు ఉంటాయి, సంస్థలకు ఉంటాయి. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మొత్తం 4 రంగాలుగా వీటిని డివైడ్ చేశారండి. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు ఈ పర్యావరణం, ఓకేనా, పర్యావరణానికి సంబంధించి ఒకటి. ఇంకొకటి వచ్చేసి దివ్యాంగులకు కూడా దీనిలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, దివ్యాంగులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీడలకు సంబంధించి, క్రీడల్లో నైపుణ్యత కనబరిచినటువంటి వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ సంస్కృతిలో కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ 4 రంగాల్లో మనకి ఈ అవార్డ్స్ అనేటువంటి ఇచ్చారు. సో ఈ అవార్డు కింద ₹1,00,000 నగదు బహుమతి ఇస్తారంటున్నాడు. ఇది మనకు తప్పు. ఈ అవార్డు కింద మనకు 2 లక్షలు ఇస్తారండి. ఓకేనా, 2 lakhs ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల నగదు బహుమతి ప్రశంసా పత్రాన్ని అనేది అందిస్తారు. ఇది గుర్తుంచుకోవాలి, ఇది మనకు తప్పుగా ఇచ్చాడు. సో ఈ అవార్డు పొందిన వారిలో దుచ్చర్ల సత్యనారాయణ, రఘు, LV ప్రసాద్ కంటి ఆసుపత్రి కూడా ఉన్నాయంటున్నాడు. ఎస్, ఇవి కరెక్టే. మనకు దుచ్చర్ల సత్యనారాయణ వచ్చేసి ఈ పర్యావరణ విభాగంలో ఇతనికి రావడం జరిగింది. దాంతోపాటుగా ధృవాంశ్ ఆర్గనైజేషన్ కూడా ఈ పర్యావరణ విభాగంలో ఇచ్చారు. దీనిలో 2 ఇచ్చారు అవార్డ్స్. ఓకేనా, ఈ రెండిట్లో ఒకటి వచ్చేసి దుచ్చర్ల సత్యనారాయణకు వస్తే ఇంకొకటి వచ్చేసి ఈ ధృవాంశ ఆర్గనైజేషన్ అని చెప్పేసి వారికి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ దివ్యాంగుల విభాగంలో ఈ అరికెపూడు రఘు అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. తర్వాత LV ప్రసాద్ కంటి ఆసుపత్రి కూడా మనకి దివ్యాంగులకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ అదే కాకుండా ఇక సంస్కృతి విభాగంలో PV కృష్ణ భారతి అని చెప్పేసి అండ్ అదేవిధంగా పాండురంగారావు అని చెప్పేసి సంస్కృతి రంగారావు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురికి ఇచ్చారు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఈ క్రీడలకు సంబంధించి మనకు దీప్తి జివాంజీ ఉంది కదా, వరంగల్కి సంబంధించిన అమ్మాయి, రీసెంట్గా ఆమెకు పథకం కూడా రావడం జరిగింది. సో ఆమెకి ఇవ్వడం జరిగింది పారాలింపిక్స్లో. ఇక నెక్స్ట్ ఆదిత్య మెహతా అని చెప్పి ఫౌండేషన్ కూడా మనకు ఈ సంస్కృతి విభాగంలో ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మొత్తం చూసినట్లయితే ఇవి ఒక 3 + 2 5 ప్లస్ ఇక్కడ ఒక 2 7 అండ్ ప్లస్ ఇటు మొత్తం 9 ఇచ్చారన్నమాట. ఓకేనా, 9 ఎంట్రీలో ఎంపిక చేయడం జరిగింది. ఓకే, ఇవి గుర్తుంచుకోండి. ఇక్కడ 1 to 4 అనేది కరెక్ట్ ఆన్సర్. 1 to 4 ఆప్షన్ C అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకు మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కనుక మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విషయంలో అయితే ఈ క్రింది ఏ దేశ ITCతో ఇటీవల తెలంగాణ స్కిల్ వర్సిటీ ఒప్పందం కూర్చుకుంది అని చెప్పేసి అంటున్నాడు. సో అమెరికానా, సింగపూరా, స్విట్జర్లాండా, జపానా? సో రీసెంట్గా మనకు CM రేవంత్ రెడ్డి గారు సింగపూర్ పర్యటన చేయడం జరిగింది మనకు గణతంత్ర దినోత్సవానికి బిఫోర్. సో అక్కడ కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు కూర్చుకున్నారు. దానిలో ఈ ITC తోటి కూడా మనకు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ తోటి సింగపూర్ యొక్క ఇన్స్టిట్యూట్ అయినటువంటి టెక్నాలజీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటాం. సో దీంతో మనకు ఒప్పందం కూర్చుకోవడం జరిగిందనమాట. సో రైజింగ్ తెలంగాణ బృందం పేరిట విదేశీ పర్యటన అనేటువంటి చేయడం జరిగింది CMతో పాటు కొంతమంది. సో దీనిలో భాగంగా ఈ ఒప్పందం కూరింది. ఇంకా దాంతోపాటుగా ఒక డేటా సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు తెలంగాణ ప్రభుత్వం. మనకు ఈ ST టెలిమీడియా అని చెప్పేసి ఒక ఒప్పందం కూర్చుకున్నారు. ST టెలిమీడియా అనేటువంటి ఒక దాంతో ఒక ఒప్పందం కూర్చుకున్నారు. అత్యాధునిక డేటా సెంటర్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ప్లేస్ కూడా డిసైడ్ అయిపోయింది. మనకు రంగారెడ్డి జిల్లా, ఎక్కడైతే మనకు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ముచ్చర్ల సమీపంలో ఉన్నటువంటి మీర్ఖాన్పేట తెలుసు కదా, ఇక్కడ చాలా ఏర్పాటు చేయబోతున్నారు. దానిలో ఇది కూడా ఒకటి అనమాట. ఇది ఏర్పాటు చేయాలి. ఇది మనకు సింగపూర్కు సంబంధించినటువంటి సంస్థ కింద మీరు గుర్తుంచుకోండి. ఇంకా దీని ద్వారా ఎంత వస్తుందంటే మనకు దాదాపు 3,500 కోట్ల పెట్టుబడులు అయితే ఆకర్షించబోతున్నారు ఈ కంపెనీ ST టెలిమీడియా. ఇది సింగపూర్కు సంబంధించిన కంపెనీ కింద మీరు గుర్తుంచుకోండి. ఇంకా అదే కాకుండా హైదరాబాద్లో మనకి ఇదే పర్యటనలో భాగంగా ఈ మనకి ఇది క్యాపిటల్ ల్యాండ్ అని చెప్పేసి
ఇంకొక సంస్థ కూడా దాదాపుగా 450 కోట్ల పెట్టుబడులను పెట్టబోతుంది అనమాట. ఇది కూడా సింగపూర్కి సంబంధించినటువంటి కంపెనీ. దీనిలో మనకి ఏంటంటే అత్యాధునిక ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తుంది హైదరాబాద్లో, ఈ క్యాపిటల్ ల్యాండ్ అనేటువంటిది. ఇది కూడా రైజింగ్ తెలంగాణ విదేశీ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలు కూరాయి. ఇది సింగపూర్ పర్యటన. దీని తర్వాత అక్కడ నుంచి మనకు దావోస్కి వెళ్ళడం జరిగింది అనమాట సీఎం గారు. సో ఇవి ఇంపార్టెంట్. పర్యటనకు సంబంధించి ఒక క్వశ్చన్ కంపల్సరీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఏమైనా ఆ ఎగ్జామ్ ముందు ఉన్నటువంటి పర్యటనలు ఉంటాయి కదా, వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది 14th, ఇది 14th, రెండు 14th బట్ యాక్చువల్లీ ఇది 15th అని పడాలి. ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 15 అడుగుల విగ్రహాన్ని ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఆవిష్కరించారు అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. సో ఇది వచ్చేసి ఇక్కడ తెలంగాణ సచివాలయం ముందా, తెలంగాణ ప్రగతి భవన్ ముందా, అబిడ్స్ చౌరస్తా దగ్గరన, అంబేద్కర్ విశ్వవిద్యాలయం. సో ఆన్సర్ అయితే మనకు అంబేద్కర్ విశ్వవిద్యాలయం దగ్గర మనకు రీసెంట్గా ఇది జనవరి 26న మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు 15 అడుగుల అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం, ఓకే, ఇది వచ్చేసి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇటువంటి మనకు నేరుగా అడుగుతాడు. ఎన్ని అడుగుల విగ్రహం అనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏ ప్లేస్ ఏంటిది, ఎవరి యొక్క విగ్రహం అనేటువంటిది మనకు గుర్తుండాలి. ఈ 3 గుర్తుంటే మీరు ఈజీగా దానికి ఆన్సర్ చేయగలుగుతారు అటువంటి క్వశ్చన్ ఏమైనా ఇచ్చినట్లయితే. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే, సో జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా తెలంగాణలో ఈ క్రింది ఏ విభాగం బెస్ట్ ఎలక్టోరేట్ ప్రాక్టీస్ పురస్కారాన్ని పొందింది అంటున్నాడు. సో మనకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అనేది మీరు కింద కామెంట్ చేయండి. మనం ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్ భాగంలో చూసాం. సో ఆ రోజును పురస్కరించుకొని మనకు ఇక్కడ ఒక సంస్థ ఈ అవార్డును పొందింది. అదేంటిది? ఎన్నికల సంఘమా, పోలీస్ విభాగమా, ఉపాధ్యాయుల పైవారందరా? సో ఆన్సర్ అయితే మనకు పోలీస్ విభాగం అండి. ఓకేనా. పోలీస్ విభాగం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకు ఈ పోలీసులు నిర్వహించినటువంటి ఆ వర్క్లో భాగంగా, వారు తీసుకున్నటువంటి చర్యలలో భాగంగా గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ఈ బెస్ట్ ఎలక్టోరేట్ ప్రాక్టీస్ పురస్కారాన్ని అందించారు. సో దానిలో మనకు ఈ డీజీపీ ఎవరైతే మనకు డీజీపీ కార్యాలయం నుంచి మనకు రమణ కుమార్ గారు కావచ్చు, అండ్ వరంగల్ స్పెషల్ బ్రాంచ్ నుంచి డిఎస్పీ జితేందర్ రెడ్డి గారు వీటిని అందుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా ఎన్నికల మనకు స్పెషల్ ఇన్స్పెక్టర్గా వచ్చినటువంటి తిరుపతికి కూడా ఈ పురస్కారాన్ని అయితే అందించారన్నమాట. ప్రస్తుతం మనకు జితేందర్ గారు డీజీపీగా తెలంగాణలో అయితే కొనసాగుతున్నారు. సో వీరికి ఈ అవార్డ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇంకా అవే కాకుండా ఈ జీవన్ రక్షా పథకాలు కూడా 2 మన తెలుగు వారికి వచ్చినాయండి. జీవన్ రక్షా పథకాలు మనకు కేంద్ర హోంశాఖ ఇస్తుంది. సో ఇది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ధైర్య సాహసాలతో కూడినటువంటి ధైర్య సాహసాలు ప్రదర్శించి వారిని కాపాడితే ఇస్తారు. తెలంగాణలో మనకు ఇవి శ్రవణ్ కుమార్ అని చెప్పేసి, బండి కింది శ్రవణ్ కుమార్ అని చెప్పేసి ఒకతనికి రావడం జరిగింది. ఏపీలో శ్రీనివాసరావు అని చెప్పేసి ఈ పథకానికి ఎంపికయ్యారనమాట. జీవన్ రక్ష పురస్కారాలు 2 వచ్చాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఒకటి తెలంగాణకు వచ్చింది. తెలంగాణలో బండి కింది శ్రవణ్ కుమార్ అని చెప్పేసి అతనికి రావడం జరిగింది. ఏపీలో నెల్లి శ్రీనివాసరావు అని చెప్పేసి అతనికి ఈ పథకం ఈ జీవన్ రక్ష పురస్కారం అనేటువంటిది అందించడం జరిగింది. సో టోటల్గా మొత్తం 16 క్వశ్చన్లు అయితే మనం ఈ తెలంగాణకు సంబంధించినటువంటి జనవరికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు అయితే చూసాం. సో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. సో ఇదే విధంగా మీకు ఫిబ్రవరి మంత్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ అనేది అందించడం జరుగుతుంది. వీలైతే నేను ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఫిబ్రవరి 15th లోపు ఒక వీడియో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది బిఫోర్ 15 డేస్కి ఒకటి అట్లా చేయమని చెప్పేసి అంటున్నారు. సో ఆ రకంగానే మీకు నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ నేను కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్లో మీకు యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం చూసిన ప్రశ్నలన్నీ కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్లో ఉంటాయి. వీటితో పాటు అదనంగా మరో 50 క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో ప్రతి ఒక్కరు ఆ టెస్ట్ సిరీస్ తీసుకోండి. 50 రూపాయలకి మీకు ఆ టెస్ట్ సిరీస్ వస్తుంది. సో దాన్ని మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అక్కడ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ కూడా మీరు చూసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మనకు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు. సో చూసిన ప్రతి ఒక్క లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.